హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ బుచ్చి. ఈరోజు పానకాల నరసింహస్వామి గురించి చెప్పేస్తారని మా ఫ్రెండ్స్తో వినండి. గుంటూరు జిల్లాలో మంగళగిరిలో శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలోని నారాయణకు పానకం అంటే చాలా ప్రీతి. సరాసరి తన నోటిలో పానకంలో సగం పాలు ఈ స్వామి ప్రసాద చిహ్నంగా భక్తులకి అనుగ్రహిస్తుంటారు. అంతేకాకుండా స్వామివారు తాగుతున్నప్పుడు గుటగుటా శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ శబ్దం అనేది ఆగితే పానకం వెలికి చుమ్ముతుంది. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే, ఇక్కడ బిందెల కొలది పానకం స్వామికి సమర్పించిన అక్కడ దరిదాపులో కూడా ఒక్క చీమ అనేది ఉండదు. అందుకే ఇక్కడ స్వామివారు పానకాల స్వామిగా ప్రసిద్ధుడయ్యాడు. పూర్వం సముచ్చయ్ అనే రాక్షసుడుండేవాడట. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడట. ఆ వరాలతో అతడు భక్తులని ఋషులని పీడించుచుండగా ఇంద్రుడు కోపించి తన చక్రముని ప్రయోగించగా ఆ రాక్షసుడు ఈ మంగళగిరి గుహలో దాచుకుని చక్రం నుండి తప్పించుకున్నాడు. అప్పుడు అందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా వారి ప్రార్థనలు విని ఉగ్రరూపుడై చక్రం ధరించి గుహలో దాగి ఉన్న సముచ్చని సంహరించాడట. అప్పుడు ఆ పానకాల లక్ష్మీనరసింహ స్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి చాలా భయంకర రూపంలో రౌద్రంగా అందరికి భీతి గొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవుణ్ణి శాంతించమని ప్రార్థించిన ఫలితం కనపడలేదు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించినదని దానిని గ్రహించి స్వామి శాంత రూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలిసిన పానకాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. స్వామికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం వినియోగిస్తున్నా ఇక్కడ ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషం. స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు కొండపై స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేయని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్లగానే నలుగుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. తేళ్లు పాములు కరిచినంత బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా రక్త మాంసములు లేక ఎముక మాత్రమే ఉండడం చూసి విస్మయం చెందారట. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని ఆయన 123 అడుగుల కుమారస్వామిని ఎప్పుడైనా దర్శించుకున్నారా? 2 కళ్ళు సరిపోవండి కుమారస్వామిని చూడడానికి. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా మంగళగిరి బస్ స్టాండ్ ఉంది కదండి. బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే. ఆటోలు కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. మన గుంటూరు నుంచి మంగళగిరి బస్ స్టాండ్ కి 21 కిలోమీటర్స్. అక్కడి నుంచి నువ్వులూరు అనమాట మంగళగిరి బస్ స్టాండ్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్